ప్రేమ అన్న పదానికి 2 అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. ఫస్ట్ ప్రోగ్రామ్, చెక్ వెదర్ ఏ నెంబర్ ఈజ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. అంటే ఒక నెంబర్ యూజర్ దగ్గర నుండి తీసుకుంటాం, ఆ విధంగా యూజర్ ఎంటర్ చేసినటువంటి నెంబర్ అనేది పాజిటివా లేదా నెగిటివా అనేది మనం చెక్ చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే ఒక్కొక్క ప్రోగ్రామ్ కి ఒక్కొక్క ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసుకుందాం. ఓకే, సో సింపుల్ గా ఏం చేద్దాం అనుకోనంటే ఫైల్ న్యూ తర్వాత ప్రాజెక్ట్, ఓకే, ఎంటీ ప్రాజెక్ట్, తర్వాత గో, ఓకే, ఆ తర్వాత నెక్స్ట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే ఫస్ట్ ప్రోగ్రామ్ అనమాట. ఓకే, సో ప్రోగ్రామ్ 1 అని ఇద్దాం అనమాట. ఓకే, ప్రోగ్రామ్ 1, ఓకే, తర్వాత నెక్స్ట్, ఓకే, ఆ తర్వాత ఫినిష్ అనమాట. సో ప్రోగ్రామ్ 1 అనేది మనకి క్రియేట్ అయ్యింది. సో ప్రోగ్రామ్ 1లో మనం ఇప్పుడు ఏం చేద్దాం అనుకోనంటే ఒక ఫైల్ని క్రియేట్ చేద్దాం. ఓకే, ఫైల్ నేము ఇదేంటి అనుకోనంటే CC++, తర్వాత గో, ఆ తర్వాత నెక్స్ట్, ఓకే, ఆ తర్వాత నెక్స్ట్. ఇక్కడ మనం ఏం చేద్దాం అనుకోనంటే ప్రోగ్రామ్ 1 అని ఇద్దామన్నమాట. తర్వాత ఆల్, ఓకే, సారీ ఇక్కడ మనం ఈ విధంగా ఇవ్వకూడదు, జస్ట్ దీన్ని డిలీట్ చేస్తున్నాను. ఈ విధంగా 3 డాట్స్ క్లిక్ చేసుకొని ఇక్కడ మనం ఇస్తామన్నమాట. ఓకేనా, ఇక్కడ మనం సేవ్ చేస్తాం. ఓకే, సో సేవ్ చేసిన తర్వాత ఫినిష్. సో ఇప్పుడు మనం చూసుకుంటే ప్రోగ్రామ్ 1లో మనకి సోర్సెస్లో ప్రోగ్రామ్ 1.c అనేటువంటి ఒక ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం రాయాల్సినటువంటి ప్రోగ్రామ్ ఏంటి, చెక్ వెదర్ గివెన్ నెంబర్ ఈజ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనమాట. సో యూజర్ దగ్గర నుండి ఒక నెంబర్ తీసుకోవాలి, ఒక నెంబర్ తీసుకొని అది పాజిటివా లేదా నెగిటివ్ అని చెక్ చేయాలి. ఓకే, సింపుల్గా ఏం చేస్తాను, యాష్ ఇంక్లూడ్ stdio.h, ఓకే, తర్వాత ఇంట్ మెయిన్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం అనుకుంటే యూజర్ దగ్గర నుండి ఒక నెంబర్ తీసుకోవాలి. సో కాబట్టి n అనేటువంటి ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను. తర్వాత యూజర్కి అడుగుతాను అనమాట, ఏంటని, ఎంటర్ ఏ నెంబర్ అని చెప్పేసి. ఓకే, ఒక నెంబర్ యూజర్కి అడిగాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనుకుంటే దాన్ని ఈ యొక్క వేరియబుల్లోకి పెట్టాలి. సో కాబట్టి scanf %d, $10. సో ఇప్పుడు ఏదైతే యూజర్ ఇస్తాడో ఆ యొక్క నెంబర్ని ఇందులోకి పెట్టాను. ఇప్పుడు నాకు చెప్పండి, మీకు ఒక నెంబర్ ఇస్తే ఆ యొక్క నెంబర్ అనేది పాజిటివా లేకపోతే నెగిటివా అనేది ఏ విధంగా చెక్ చేస్తాము? 0 కన్నా తక్కువ అయింది అనుకోండి అది నెగిటివ్, 0 కన్నా ఎక్కువ అయింది అనుకోండి అది పాజిటివ్. ఓకే, సింపుల్ అనమాట. ఓకే, ఇప్పుడు మీరు చూడండి సింపుల్గా ఏమైనా రాయొచ్చు, ఇఫ్ యూజర్ ఎంటర్ చేసినటువంటి నెంబర్ nలో ఉంది కదా, ఇఫ్ n గ్రేటర్ దాన్ 0, ఓకే, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు 0 అనుకోండి, అప్పుడు అది నేను పాజిటివే అంటాను అనమాట. ఓకే, 0ని కూడా పాజిటివ్ గానీ కన్సిడర్ చేసుకుంటున్నాను అనమాట. ఓకే, సో printf ఏమని రాస్తాను, %d ఈజ్ పాజిటివ్ అని రాస్తాను అనమాట. ఓకే, కామా ఇక్కడ %d అంటే ఏంటి అనుకోనంటే యూజర్ ఎంటర్ చేసినటువంటి నెంబర్. సో కాబట్టి నాకు ఏమని వస్తుంది అనుకోనంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ అనేవాడు 10 ఎంటర్ చేసాడు అనుకోండి, 10 ఈజ్ పాజిటివ్ అని వస్తుంది అనమాట. అలానే ఒకవేళ ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వలేదు అనుకో, అంటే ఏంటి, యూజర్ అనేవాడు 0 కన్నా తక్కువ ఎంటర్ చేశాడు, అప్పుడు ఏం జరుగుతుంది అనుకోనంటే సింపుల్గా ఎల్స్ అని పెడతాను అనమాట. ఓకే, ఇందులో నేను ఏమని రాస్తాను అనుకుంటే సింపుల్గా printf %d ఈజ్ నెగటివ్ అని రాస్తాను అనమాట. ఓకే, ఇక్కడ n అని పెడతాను, సింపుల్. ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ అనేవాడు 20 ఎంటర్ చేశాడు అనుకుందాం. ఓకే, 20 ఈజ్ పాజిటివ్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకసారి రన్ చేసి చూస్తున్నాను, యూజర్ అనేవాడు -10 ఎంటర్ చేశాడు అనుకోండి. చూడండి -10 అనేది నెగిటివ్ నెంబర్ అనేది వచ్చింది అనమాట. అలా కాకుండా ఇప్పుడు యూజర్ అనేవాడు 0 ఎంటర్ చేశాడు అనుకోండి, అప్పుడు కూడా అది మనకి పాజిటివ్ అని వస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మన కండిషన్ అలా రాసామన్నమాట, 0 అయినా కూడా అది పాజిటివ్ అని రాసాం కాబట్టి. ఓకే, ఇది మన యొక్క ఫస్ట్ ప్రోగ్రామ్ అనమాట. ఓకే.